హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. సో ఈరోజు మన ఇంట్లో దోశ, ఎర్రకారం ప్లస్ శనగిత్తనాల చట్నీ. శనగిత్తనాల చట్నీకి ప్రిపరేషన్లో ఉంది. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇలా చిటపటలు ఆడిపోతున్నాయి శనగిత్తనాలు. సో చట్నీలకు కావాల్సిన హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు శనగిత్తనాలు వేసుకున్నాము. దాంట్లో కావాల్సినవి చట్నీలోకి మిర్చి, టమాటా అండ్ కొత్తిమీర, తెల్లగడ్డ, చింతపండు, ఉప్పు. సో ఇవన్నీ వేయించుకోవాలి. అవి వేయించుకున్న తర్వాత మీకు చూపిస్తాం. మిర్చి ఇలా వేయించానండి బాగా. చూసారా ఇలా వేగుతున్నాయో? స్పైసీగా ఉంటుంది చట్నీ. ఈ కారం కొంచెం తక్కువ తినే వాళ్ళకైతే తక్కువ మిర్చి వేసుకోండి. ఇంతనే మేము రాయలసీమ వాళ్ళం కదా, ఆ మాత్రం కారం తినుకుంటే ఎలా? చూడండి, ఇప్పుడు మిర్చి అయిపోయింది. దాని తర్వాత టమోటా ఇలా వేసుకోవాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత చూడండి ఆల్రెడీ బాగా మగ్గుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మగ్గిపోయాయి టమాటా పండ్లు. సో ఇవి అయిపోయిన తర్వాత మనం అంతా మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం గ్రైండ్ చేసుకున్న చట్నీ ఇలా ఉంది, అయిపోయింది. మనం ఇప్పుడు చట్నీ రెడీ అయింది కదా, దాంట్లోకి కొంచెం తిరుగుబాత పెట్టుకుంటే బాగుంటుంది. సో ఇలా కడాయి పెట్టుకొని కొంచెం తగినంత ఆయిల్ వేసుకొని అందులో వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, చిటపటలాడే ఆవాలు, జీలకర్ర కూడా, నెక్స్ట్ కరివేపాకు వేయాలి. కరివేపాకు, చిటపటలు ఆడుతున్న కరివేపాకు చూసారా, ఇలా వేయించుకోవాలి. మన తిరుగుబాత రెడీ అయిపోయింది. సో ఇలా వేగిపోయిన తర్వాత కరివేపాకు కొంచెం బాగా వేయించుకోవాలండి. కొంచెం బాగా వేయించుకున్న తర్వాత కొంచెం ఇట్లా డ్రైగా అయిపోతుంది కదా, అది తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కానీ కరివేపాకు తినండి, పక్కన పెట్టి పడేయకండి, చాలా హెల్తీ. ఓకే, అయిపోయింది. దాని తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న చట్నీ వేసుకోవాలి. చట్నీ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా కలుపుకోవాలి. చట్నీ అంతా కలుపుకోవాలి. చూసారా ఎంత బాగుందో? టేస్టీ శనక్కాయల చట్నీ అండ్ పల్లి చట్నీ ఆల్సో. సో ఇది అయిపోయింది కదండి. దీని కాంబినేషన్ ఇప్పుడు ఎర్రకారం చేసుకొని, దోశలోకి ఇప్పుడు మనం ఎర్రకారం ప్రిపరేషన్ చూస్తున్నాము. సో ఎర్రకారంలో కావాల్సినవి మెయిన్గా ఇంగ్రీడియంట్స్ అంటే ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, అల్లం, జీలకర్ర, కొత్తిమీర, కారం పొడి. కారం పొడి 2 స్పూన్స్ వేస్తే బాగుంటుందండి. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారనమాట, ఎంత క్వాంటిటీ ఎంత వేయాలి అని. సో వాళ్ళ కోసం చెప్తున్నా. మన కారం ఎక్కువ కావాలి అనుకుంటే 2 స్పూన్స్ వేసుకోవచ్చు. ఇంకా కావాలంటే ఇంకొక 1/2 స్పూన్ వేసుకోవచ్చు, తినే వాళ్ళ బట్టి. ఓకే, ఎర్రకారం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఎర్రకారం రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం దోశ వేసుకొని ఆ దోశ మీద ఈ కారం వేసుకొని తింటే ఆహా! అండి, దోశపిండి రెడీగా ఉంది. ఇది 1.5 కిలో ఉంది. సో దీనికి సరిపడా మనము ఉప్పు వేసుకోవాలి. సో 1.5 స్పూన్ ఉప్పు వేయాలి. మీరు తగినంత వేసుకోవచ్చు. సో మన సబ్స్క్రైబర్కి మాత్రమే కాదు ఇది, అంటే ఆయన అడిగారు, సో చెప్తున్నా. సో 1/2 టీ స్పూన్ సోడా పొడి వేయాలి. దీంట్లో కొద్దిగా చక్కెర వేసుకోవాలండి, కొంచెం చక్కెర, మరీ ఎక్కువ కాదండి, స్వీట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇదన్నీ 3 బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దోశ వేసుకోవాలి. ఓకే, అంటే మీకు షుగర్ ఎందుకు వేసామని డౌట్ రావచ్చండి. కాకపోతే కొంచెం షుగర్ వేస్తే స్మూత్గా ఉంటుంది, కలర్ఫుల్గా కూడా వస్తుంది దోశ. అండ్ ఇప్పుడు ఫస్ట్ దోశ వేస్తున్నాము. ఈ ఫస్ట్ దోశ వచ్చేసి దేవుడికి అనమాట. సో ఏదైనా కానీ దేవుడిని తీసి పెట్టాలి అనే ఉద్దేశంతో చెప్తున్నా కదా అండి. చూసారా, దోశ, దేవుడు దోశ. ఇది ఇప్పుడు నెక్స్ట్ దోశ, అంటే మన దోశ మీకు కూడా. సో ఇలా వేసుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది.
నెయ్యి దోశలాగా. సో నేను అది కూడా వేస్తున్నా. ఇలా బాగా ఎర్రగా కాచిన దోశని మనం ఇంకొకసారి తిప్పేయాలి. చూడండి, ఎర్రకారం సూపర్గా ఉంటుంది. నెయ్యి కలిపిన దోశలో ఎర్రకారం ఇలా బాగా రాస్తే ఆ టేస్టే వేరే లెవెల్గా ఉంటుంది. మనకి ఎర్రకారం దోశ విత్ నెయ్యి దోశ రెడీ. అందులో చట్నీ, పల్లీ చట్నీ, బాగా తిరగవాత వేసిన చట్నీ. దాని టేస్ట్ చూస్తే ఫస్ట్ మీరేనండి తాగండి, ఫస్ట్ టేస్ట్ మీరే చూడాలి. తీసుకోండి ఫ్రెండ్స్, మీకే అందరికీ ఫస్ట్ దోశ ఎర్రకారం విత్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.